భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని సనాతన ధర్మం చెబుతోంది. అదేవిధంగా భగవంతుడు తన ద్వారా అందరికీ జ్ఞాన ప్రసారం అందించడానికి గురువును సృజించాడు. తోటి జీవుల్లో దైవత్వాన్ని దర్శించాలి. ధర్మమే భక్తిని అలంకరిస్తుంది. ధర్మబద్ధమైన జీవితం గడిపేవారిపై భగవంతుడే తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడు. మన కర్తవ్యాన్ని మించింది ఏదీ లేదు. తల్లిదండ్రుల సేవ, వృత్తి ధర్మం ఇవన్నీ భక్తికి పునాదులు. ఈ తరహా జ్ఞానాన్ని మనకు అందించే దైవ సమానుడు గురుదేవుడు. అలాంటి ఎందరో గురువుల ద్వారా మన ఆర్షధర్మం నిరంతరం చైతన్య తరంగిణిలా పల్లవిస్తోంది. మనలోని అంతర్యామిని మనకు దర్శింపచేస్తోంది. అసలైన భక్తికి నిర్వచనం హృదయశుద్ధి, మనోనిర్మలత్వమని గురువులు సందేశమిస్తారు. అలాంటి గురువులకు పుట్టిల్లు ఈ భారత జనయిత్రి. ఆ సేతు హిమాచలం ఎందరో గురువులు ఈ పావన భూమిని మరింత పరమ పవిత్రం చేశారు. ఆ కోవలోని గురువే రమాకాంత్ మహారాజ్. ఆయన స్థాపించిన ఆశ్రమం రణజిత్ ఆశ్రమం. రణజిత్ ఆశ్రమం మహారాష్ట్రలోని నాసిక్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక సాధనా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ రణజిత్ మహారాజ్ ఆధ్యాత్మిక బోధనలతో చైతన్యయుక్తం కావడం వల్ల ఈ ఆశ్రమానికి ఆ పేరు ఏర్పడింది. నాసిక్లో ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి సాధకులకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన వారు శ్రీ రమాకాంత్ మహారాజ్. ఆయన ఈ ఆశ్రమంలో సత్సంగాలు నిర్వహిస్తూ ఆత్మజ్ఞానం, ధ్యానం, అద్వైత తత్వం వంటి అంశాలను సరళమైన భాషలో బోధించారు. ఈ ఆశ్రమ గురు పరంపర సిద్ధరామేశ్వర్ మహారాజ్ బోధనలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. ఆ పరంపరలో నిసర్గదత్త మహారాజ్, శ్రీ రణజిత్ మహారాజ్ వంటి గురువులు ప్రముఖ స్థానాన్ని పొందారు. ఈ సాంప్రదాయంలో దేవతారాధన, కర్మకాండలు, బాహ్య వైభవం కంటే మన అసలు స్వరూపం ఏమిటి, నేను ఎవరు అనే ఆత్మ పరిశీలనకు ప్రాధాన్యం ఉంటుంది. సాధకుడు తనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం ద్వారా జీవిత సత్యాన్ని అనుభవించాలనే భావన ఇక్కడి బోధనల్లో కనిపిస్తుంది. ఈ ఆశ్రమం సరళ జీవన విధానాన్ని, నిశ్శబ్ద సాధనలను ప్రధానంగా బోధిస్తోంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఆర్భాటాలు, ప్రచార కార్యక్రమాలు, ఘనమైన ఉత్సవాల కంటే గురువు బోధనలు వినడం, ధ్యానం చేయడం, మౌనంగా అంతర్ముఖ చింతన చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తారు. సాధారణ జీవితం గడుపుతూ కూడా ఆధ్యాత్మికతను అనుభవించవచ్చని బోధించే విధానం ఈ ఆశ్రమానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. విదేశాల నుంచి కూడా అనేక మంది సాధకులు వచ్చి సత్సంగాల్లో పాల్గొంటారు. ఆశ్రమంలో సాధారణంగా సత్సంగాలు, ధ్యానం, గురుబోధనలు, నామమంత్ర సాధన, ప్రశ్నోత్తర రూపంలో ఆధ్యాత్మిక చర్చలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత, అహంకారాన్ని అధిగమించడం, జనన మరణ భావనలను అధిగమించి అంతర్గత స్వరూపాన్ని తెలుసుకోవడం వంటి అంశాలకు ఈ ఆశ్రమంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆశ్రమం నాసిక్ రోడ్ ప్రాంతంలోని జగతాప్ మాలా ఓం సాయి కాలనీ సమీపంలో ఉంది. ఈ ఆశ్రమం ప్రధానంగా ఆత్మజ్ఞానం, గురుభక్తి, ధ్యానం, అద్వైత వేదాంత తత్వం, అంతర్ముఖ జీవన విధానం అనే అంశాల చుట్టూ అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది.
ఇక్కడి బోధనల్లో భౌతిక విజయాల కంటే అంతర్గత ప్రశాంతత, స్వస్వరూపానుభూతికి ప్రాధాన్యతనిస్తారు. రణజిత్ ఆశ్రమం గురు పరంపర భారతదేశంలోని నాథ సాంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక జ్ఞాన పరంపరలో భాగంగా పరిగణిస్తారు. ఈ పరంపరను సాధారణంగా నవనాథ సాంప్రదాయం అని వ్యవహరిస్తారు. ఈ గురు పరంపరలో ఆత్మజ్ఞానం, అద్వైత తత్వం, నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం అనే ఆధ్యాత్మికత భావనలకు ప్రధాన స్థానం ఉంటుంది. ఈ పరంపరలో బాహ్య కర్మకాండల కంటే గురువు బోధన, అంతర్ముఖ ధ్యానం, స్వీయ అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ పరంపరలో ముఖ్యంగా ప్రస్తావించబడే ఆధ్యాత్మిక గురువు బాపు సాహెబ్ మహారాజ్. ఆయన నాథ సాంప్రదాయాన్ని వ్యవస్థీకరించిన గురువుల్లో ప్రముఖుడిగా గుర్తించబడతారు. ఆధ్యాత్మిక సత్యాన్ని గురు మార్గదర్శకత్వం ద్వారా అనుభూతి చెందవచ్చని ఆయన బలంగా ప్రచారం చేశారు. ఆయన బోధనల ప్రభావంతో తర్వాతి గురువులు అద్వైత జ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించారు. ఆ తర్వాత ఈ పరంపరలో అత్యంత ప్రభావశీల గురువుగా సిద్ధరామేశ్వర్ మహారాజ్ ఎదిగారు. ఆయన 1888లో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన పాద్రి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక ఆసక్తి కలిగి ఉన్న ఆయన 1906లో బాపు సాహెబ్ మహారాజ్ వద్ద దీక్ష తీసుకున్నారు. జీవిత సత్యాన్ని అన్వేషించేందుకు ధ్యానం, గురుభక్తి, స్వరూప విచారణ వంటి అంశాలపై ఆయన లోతైన సాధన చేశారు. ఆ తర్వాత ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆత్మజ్ఞానం బోధించడం ప్రారంభించారు. మనిషి తనను శరీరంగా కాకుండా చైతన్యంగా తెలుసుకోవాలి అనే భావన ఆయన బోధనల కేంద్రంగా నిలిచింది. ఆయన 1936లో పరమపదించారు. ఆయన శిష్యుల ద్వారా ఈ జ్ఞాన పరంపర ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ గురు పరంపరలో ప్రసిద్ధి చెందిన శిష్యుల్లో ఒకరు రణజిత్ మహారాజ్. ఆయన 1913 సంవత్సరంలో జన్మించారు. చిన్న వయసులోనే సిద్ధరామేశ్వర్ మహారాజ్ ఆశ్రయం పొందారు. ఆయన వద్ద అనేక సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన చేశారు. అద్వైత జ్ఞానాన్ని లోతుగా అవగాహన చేసుకున్నారు. జీవితాంతం సరళ జీవనాన్ని అనుసరించిన ఆయన ఆశ్రమ వ్యవస్థల ఆర్భాటానికి, ప్రాచుర్యానికి దూరంగా ఉన్నారు. ఆత్మజ్ఞానం అనేది మనసులోనే ఉన్న సత్యాన్ని తెలుసుకోవడమని ఆయన బోధించారు. తర్వాత ఆయన బోధనలు విదేశీ సాధకులకు చేరాయి. యూరప్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఆయన ఉపదేశాలు వ్యాప్తి చెందాయి. ఈ పరంపరలో అత్యంత ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గురువుల్లో మరొకరు నిసర్గదత్ మహారాజ్. ఆయన అసలు పేరు మారుతి శివరాం పంత్ కాంబ్లీ. 1897 సంవత్సరంలో జన్మించిన ఆయన మొదట సాధారణ కుటుంబ జీవితం కొనసాగిస్తూ జీవనోపాధిగా వ్యాపారం చేసేవారు. 1933 సంవత్సరంలో సిద్ధరామేశ్వర్ మహారాజ్ వద్ద దీక్ష తీసుకున్న తర్వాత ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యారు. నేను ఎవరు అనే ప్రశ్నకు లోతైన సమాధానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆయన బోధనల లక్ష్యం. ఆయన ఉపన్యాసాలు ఆ తర్వాత ఐ యామ్ దట్ అనే గ్రంథంగా వెలువడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
విదేశీ సాధకులు వేల సంఖ్యలో ఆయనను దర్శించేందుకు వచ్చేవారు. ఐ యామ్ దట్ ద్వారా ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. రణజిత్ ఆశ్రమానికి ప్రత్యక్ష సంబంధం కలిగిన ఆధునిక గురువుగా రమాకాంత్ మహారాజ్ ఎంతో ఖ్యాతిగాంచారు. ఆయన 1962 సంవత్సరంలో నిసర్గదత్త మహారాజ్ వద్ద సన్యాస దీక్ష స్వీకరించి దాదాపు 20 సంవత్సరాలు గురుసేవ చేశారు. తర్వాత నాసిక్లోని రణజిత్ ఆశ్రమం ద్వారా ఈ గురు పరంపర బోధనలను కొనసాగించారు. సరళమైన భాషలో అద్వైత జ్ఞానం, మంత్రసాధన, ఆత్మ పరిశీలన, భయలేని జీవనం వంటి అంశాలను బోధించారు. విదేశీ సాధకులకు కూడా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు. నాసిక్లోని రణజిత్ ఆశ్రమం ద్వారా ఈ పరంపరకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది. ఈ గురు పరంపర ప్రధాన బోధన మనిషి నిజంగా శరీరం కాదని, మనసు కాదని, శాశ్వత చైతన్యమే అసలు స్వరూపమని వెల్లడిస్తుంది. అలాగే గురువు చూపిన మార్గంలో ధ్యానం, స్వీయ విచారణ, మౌన సాధన ద్వారా అంతర్గత శాంతి, ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చని ఈ సాంప్రదాయం బోధిస్తోంది. రమాకాంత్ మహారాజ్ రణజిత్ ఆశ్రమ అభివృద్ధి, ఆధ్యాత్మిక విస్తరణ, గురు పరంపర బోధనలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆధ్యాత్మిక గురువు. ఆయన 1941 జూలై 8న మహారాష్ట్రలో జన్మించారు. చిన్ననాటి నుంచే సాధారణ కుటుంబ వాతావరణంలో పెరిగిన ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగ జీవితాన్ని కూడా కొనసాగించారు. ఆయన ఆధ్యాత్మిక జీవితం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు, క్రమంగా గురు సన్నిధిలో రూపుదిద్దుకుంది. 1962 అక్టోబర్ 2న ఆయనకు తన గురువైన నిసర్గదత్త మహారాజ్ వద్ద నామమంత్ర దీక్ష లభించింది. ఆ పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. దాదాపు 19 సంవత్సరాల పాటు ప్రతిరోజు గురు సత్సంగాలలో పాల్గొని ఆధ్యాత్మిక సాధన చేశారు. 1981లో నిసర్గదత్త మహారాజ్ సమాధి వరకు ఆయన గురుసేవలో కొనసాగారు. ఆధ్యాత్మిక సాధనతో పాటు ఆయన విద్యను కూడా కొనసాగించారు. ముంబైలో ఉన్న ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చదివి తర్వాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర మరియు రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం న్యాయ విద్యను అభ్యసించి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. చివరకు బ్యాంక్ మేనేజర్ హోదా వరకు ఎదిగి పదవీ విరమణ పొందారు. అంటే ఆయన పూర్తిగా సన్యాస జీవితం గడిపిన గురువు కాదు. కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఈ మూడింటిని సమన్వయం చేసిన గురువుగా గుర్తింపు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం నాసిక్లోని రణజిత్ ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆశ్రమాన్ని పెద్ద సంస్థగా కాకుండా నిశ్శబ్ద సాధన, సత్సంగం, గురుబోధనలకు అనువైన స్థలంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుంచి వచ్చిన సాధకులకు ఉచితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. జ్ఞానాన్ని వ్యాపారంగా మార్చకూడదనే గురు పరంపర సిద్ధాంతాన్ని ఆయన ఖచ్చితంగా అనుసరించారు. ఆయన బోధనల ప్రధాన లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని సాధారణ భాషలో అందించడం. క్లిష్టమైన శాస్త్రీయ పదజాలం, గూఢార్థ వ్యాఖ్యానాల కంటే నేరుగా మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆయన ఉపదేశించారు. నీవు శరీరం కాదు, మనస్సు కాదు, చైతన్య స్వరూపం అనే అద్వైత భావన ఆయన బోధనల మూలసారం. ధ్యానం మరియు గురుమంత్ర సాధన ద్వారా అంతర్ముఖ ప్రశాంతత పొందవచ్చని ఆయన బోధించారు. ఆయన వద్ద విదేశీ సాధకులు కూడా పెద్ద సంఖ్యలో సత్సంగాలకు హాజరయ్యేవారు.
ముఖ్యంగా నిసర్గదత్త మహారాజ్ బోధనలు చదివిన పాశ్చాత్య సాధకులు సందేహ నివృత్తి కోసం నాసిక్ ఆశ్రమాన్ని సందర్శించేవారు. ఆయన ఆంగ్లంలో కూడా బోధనలు చేసి అద్వైత తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తర్వాత పుస్తకాల రూపంలో కూడా వెలువడ్డాయి. ముఖ్యంగా సెల్ఫ్లెస్ సెల్ఫ్ అనే గ్రంథం ద్వారా ఆయన బోధనలు విస్తృతంగా ప్రచారం పొందాయి. సరళమైన భాషలో అద్వైత జ్ఞానాన్ని అందించడంలో ఈ రచనలకు ప్రత్యేక స్థానం ఉంది. 2018 ఆగస్టు 31న రమాకాంత్ మహారాజ్ పరమపదించారు. అయితే నాసిక్లోని రణజిత్ ఆశ్రమం ద్వారా ఆయన బోధనలు, పుస్తకాలు, గురుపరంపర, ఆధ్యాత్మిక భావజాలం ఇప్పటికీ కొనసాగుతోంది. నాసిక్లోని రణజిత్ ఆశ్రమం పరిసరాలు మానసిక ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటాయి. ఇది నగర మధ్యలోని రద్దీ ప్రాంతంలో కాకుండా నాసిక్ రోడ్ ప్రాంతంలోని నివాస కాలనీలకు సమీపంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. ఆశ్రమం చుట్టూ నగర ఆర్భాటం, శబ్ద కాలుష్యం ఎక్కువగా కనిపించకుండా సాధకులకు ధ్యానం, మౌన చింతనకు అనుకూలమైన వాతావరణంలో నెలకొని ఉంది. ఈ ఆశ్రమ నిర్మాణం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నిర్మితమై ఉంది. భక్తులు సమావేశమయ్యే నిత్యారాధన మందిరం, సత్సంగాలకు అనువైన హాల్, ధ్యానం చేసేందుకు నిశ్శబ్ద ప్రదేశాలు, సాధకులు కొంతసేపు ప్రశాంతంగా కూర్చునేందుకు ఖాళీ ప్రదేశాలు ఉండేలా ఆశ్రమాన్ని తీర్చిదిద్దారు. రణజిత్ ఆశ్రమంలో రోజువారీ కార్యక్రమాలు సాధారణంగా మౌన సాధన, భజనలు, ధ్యానం, గురు పరంపర స్మరణ, ఆత్మ పరిశీలన చుట్టూ సాగుతాయి. ఈ ఆశ్రమం వైభవమైన పూజా విధానాలు, భారీ ఉత్సవాల కంటే అంతర్ముఖ సాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమంలో గురు పరంపరకు సంబంధించిన ప్రత్యేక దినాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా జనవరి 25వ తేదీని ప్రత్యేకంగా ఫెస్టివల్ డేగా పాటించే సాంప్రదాయం ఉంది. నిసర్గదత్త మహారాజ్ ఒక సందర్భంలో ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడుతుందని చెప్పి ఈ రోజును ప్రత్యేక దినంగా జరపాలని సూచించినట్లు ఆశ్రమ సమాచారం చెబుతోంది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తారు. గురు పౌర్ణిమ, గురువుల జయంతులు లేదా మహాసమాధి వంటి సందర్భాల్లో గురుస్మరణ, భజనలు, ధ్యానం, సత్సంగాలు, ఆధ్యాత్మిక సమావేశాలు ఆయా సందర్భాల్లో కొనసాగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఆశ్రమానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. రణజిత్ ఆశ్రమం ప్రత్యేకత మాత్రం బాహ్య వైభవంలో కాదు, అంతర్ముఖ ప్రశాంతతలో కనిపిస్తుంది. ఇక్కడి ఆధ్యాత్మికతను కేవలం పూజలు, ఆరాధనా ప్రక్రియలు, ఆచారాల పరిమితితో చూడకుండా మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకునేందుకు అంతర్గత ప్రయాణంగా పరిచయం చేస్తాయి. గురు పరంపర బోధనలు, మౌన ధ్యానం, సరళ జీవనం, ఆత్మ పరిశీలన ద్వారా జీవిత సత్యాన్ని అనుభవించాలనే దిశగా ఈ ఆశ్రమం సాధకులను నడిపిస్తుంది. రమాకాంత్ మహారాజ్ వంటి గురువుల మార్గదర్శకత్వంతో ఈ ఆశ్రమం ఆర్భాటానికి దూరంగా ఉండి ఆత్మజ్ఞానం వైపు పయనించే వారికి నిశ్శబ్ద మార్గదర్శిగా నిలిచింది. మనిషి బయట ప్రపంచంలో ఎంత వెతికినా చివరకు వెతుకుతున్న శాంతి తనలోనే ఉందని గుర్తు చేస్తూ ఆధ్యాత్మికత అనేది జీవితానికి దూరమైన మార్గం కాదు, జీవితాన్నే అర్థవంతంగా మార్చే అంతర చైతన్య యాత్ర అని తెలియజేసే సాధనా క్షేత్రంగా రణజిత్ ఆశ్రమం తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆధ్యాత్మిక చింతన అంటే ఆడంబరాలకు, బాహ్య సౌందర్యాలకు సంబంధించిన విషయం కాదు. అది ఎవరికి వారు మౌనంగా, అంతర్గతంగా, అంతర్ముఖీనతతో ఆస్వాదించాల్సిన విషయం.
ఆధ్యాత్మిక చింతన అంటే దైవంతో మన మనసు సంభాషించటం. ప్రార్థన అంటే మనకు దైవానికి మధ్య జరిగే అపురూపమైన మౌన ప్రసార భాష. ఆధ్యాత్మిక చింతనలో దైవానికి భక్తునికి మధ్య ఎలాంటి బేరసారాలు ఉండవు. నీకు ఇది నాకది అనే ఇచ్చిపుచ్చుకునే భావన ఉండదు. నిష్కామంగా, నిరామయంగా, నిష్కపటంగా దైవంతో అనుసంధానం కావడమే అసలైన ఆధ్యాత్మిక చింతన అని రణజిత్ ఆశ్రమం స్పష్టంగా సందేశమిస్తుంది. ఆ సందేశాన్ని ప్రతి భక్తుడు, సాధకుడు స్వీకరించి ముందుకు పురోగమించడం ద్వారా అసలైన ఆధ్యాత్మిక మానస సరోవరంలో పరమహంసలా విహరించవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.